ఎస్ఐ సెక్రటరీ అయిన తర్వాత ఫస్ట్ టైం కలిసి ప్రెస్ మీట్ పెడుతున్నాం. అప్పుడు నేను లేను. అందరం పండగలు బ్రహ్మాండంగా చేసుకున్నాము. కోళ్ల పందాలు బ్రహ్మాండంగా ఆడుకున్నారు. 2,000 కోట్ల రూపాయల దాకా పలికింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సతీ సమేతంగా వాళ్ళ ఊర్లో పోయి మంచిగా పండగలు చేసుకున్నారు. సంతోషం. కానీ ఒకవైపు పండుగలు జరుగుతుంటే మరోవైపు ప్రపంచ ఉద్రిక్త వాతావరణం వస్తూ ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వాన వెనిజులాలో ఎలక్ట్ అయినటువంటి ప్రెసిడెంట్ భార్యని నేను రాత్రే తీసుకెళ్ళిపోయారు. బహుశా ప్రపంచంలో వింతైన అరుదైన ఘటన ఏంటంటే ఒక దేశం అధ్యక్ష భార్యని వాళ్ళ భార్యని తీసుకెళ్ళిపోవడం ఫస్ట్ టైం. వాళ్ళు పోయి దాడి చేసి చంపేసి సద్దాం హుసేన్ చంపేశారు, అది వేరు. అది అంటే ఫ్రాక్చర్స్ ఎట్లయితే కిడ్నాప్ చేస్తారో అది చేస్తున్నారు. దీన్ని ఎవరు అందరూ ముఖ్యంగా ఖండించాలి. దాన్ని ఎన్నికైన ప్రభుత్వానికి రక్షణ లేకుండా పోతే ఆ దేశంలో ఉన్న ప్రజలు తిరుగుబాటు చేసి ఓడిస్తే మనకి అభ్యంతరం. ఇప్పుడు నేపాల్లో చేశారు, శ్రీలంకలో అట్లా ఉద్యమం చేశారు, బంగ్లాదేశ్లో అట్లాంటి ఉద్యమం చేశారు. ఆ ప్రజానికి తిరుగుబాటు చేసి ప్రభుత్వాలు పడగొట్ట పర్లేదు. కానీ ఏదో 2,000 కిలోమీటర్లకు అవతల ఉన్నటువంటి అమెరికా వాళ్ళు వచ్చి అదే కిడ్నాప్ తీసుకోవడం అంటే ఆయన ఏమంటాడు, మీరు మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారు, అది వెనుజులా నుంచి వస్తూ ఉంది అని చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు కానీ కుక్కను సంపాదించుకుంటే పిచ్చి కుక్కను చేసి అమ్ముతాడు. సద్దాం హుసేన్ ఏమన్నాడు, నా అణ్వాయుధాలు తయారు చేశాను అన్నాడు. ఏమని చెప్పినా ఒప్పుకోలే. దాడి చేశాడు, ఆయన చంపేశారు, మీరు హ్యాండ్ ఓవర్ అయింది గవర్నమెంట్. ఇప్పుడు నాకు తేలేదుగా, అణ్వాయుధాలు తయారు చేసేట అణ్వాయుధాలు చెప్పలేదు పోయాక. ఇప్పుడు ఇది కూడా అదే. డ్రగ్స్ సరఫరా చేసిన నెపంతో డ్రగ్స్ కాదు వాళ్ళ ఉద్దేశం, ఆయిల్ సరఫరా కోసం వాళ్ళు పోయింది. పేరేమో డ్రగ్స్, అసలు ఉద్దేశం ఆయిల్. చిత్తం శివుడి పైన, చూపు ప్రసాదం పైన. దానికోసం దాడి చేశాడు. దాడి చేసిన వెంటనే అమెరికన్ కంపెనీస్ మీరంతా పోయిండి ఆక్యుపై చేసుకోండి అని చెప్పేశారు. అంటే వాళ్ళు వచ్చింది కేవలం వెనిజులా ఉన్న సంపద. ప్రపంచంలో సౌదీ తర్వాత అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి దేశం వెనిజులా. తర్వాత గ్రనైట్, భూగర్భ సంపద ఇవన్నీ ఉన్నాయి. దాన్ని దోపిడీ చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతి ఆయన దాడి చేసేసాడు. వెనిజులా మనకు చౌకగా ఆయిల్ ఇస్తూ ఉంది భారతదేశానికి, అది ఆపాల. ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తున్నాడు. మన సోవియట్ యూనియన్ ఆయిల్ సప్లై చేస్తుంటే సోవియట్ యూనియన్ ఆన్సర్ ఇచ్చి మన మీద ఆన్సర్ ఇచ్చాడు. 500 times ఆన్సర్ ఆర్థిక బాగా పెట్టాడు. అంటే రాజకీయాలుగా ఉండాలి, డెవలప్మెంట్ ఆస్పెక్ట్ డెవలప్మెంట్గా ఉండాలి. రాజకీయాలకు డెవలప్మెంట్కి ముడిపెట్టి బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? మన ఎన్నికైనా మా భారతదేశ ప్రభుత్వం ఎక్కడ చౌకలు తీసుకుంటూ పోయి దాన్ని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? అంటే ఒక విధంగా ప్రపంచవ్యాప్త బ్లాక్మెయిలింగ్కి సింబల్ ట్రంప్. హిట్లరు ఒక విధంగా హిట్లర్ని మెచ్చుకోవచ్చు. వాడు దాడి చేశాడు, శత్రువు, నేను కమ్యూనిజాన్ని అంతం చేస్తా అన్నాడు, దాడులు చేశాడు, చివరికి వాడే పోయాడు అనుకో, అది వేరు. భారతదేశం మొత్తం మీద భూమి కోసం జరిగిన పోరాటాలు ఎక్కువ, హక్కుల కోసం సాగిన పోరాటం ఎక్కువ. ఇప్పుడు సమ్మక్క సారక్క జరుగుతాం ఇక్కడ మేడారం, అది సమ్మక్క సారక్క దేవతలకు దేవుళ్ళకు పూజిస్తున్నారు, మంచిదే. కానీ సమ్మక్క సారక్క ఎవరి కోసం ఫైట్ చేశారు? గిరిజనులకు రైట్ కోసం ఫైట్ చేశారు, శిస్తుకి వ్యతిరేకంగా ఫైట్ చేశారు. గిరిజనులకు శిస్తులు వసూలు చేయకూడదు, గిరిజనులకు హక్కు కావాలి భూమిపైన. ఆ పోరాటంలో వాళ్ళు అసలు పోశారు, తల్లి కూతురు వాళ్ళు సమ్మక్క సారక్క. అందువల్ల ఘటన తీసుకుంటే భూమి కోసం, పేదవాడి హక్కుల కోసం వివిధ పద్ధతులు పోరాటాలు జరిగినాయి. దాని ఫలితంగానే జాతీయ ఎజెండాగా భూ సమస్య జాతీయ ఎజెండాకి వచ్చింది. చివరి ఇందిరాగాంధీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి అధికారం చేయాల్సి వచ్చింది. అందువల్ల దేశ స్వాతంత్ర పోరాటంలో మౌలికమైనటువంటి మార్పు తెచ్చాము. భూ సమస్యను ఎజెండాకి తీసుకొచ్చి దేశ మొత్తం మీదుగా భూ సమస్యకు అమర్చడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఒక ఉద్యమం తీసుకొచ్చారు సాగలిగాం. ఈ దేశం ఐక్యంగా ఉండాల్సిందే.
భిన్నత్వం ఏకత్వం. ఇది చల్లడానికి వీలని చెప్పింది ఎవరు? జమ్మూ కాశ్మీర్ జేకేఎల్ఎఫ్ నాయకత్వాలు సపరేట్ అయినప్పుడు వ్యతిరేకించాం. మా వాళ్ళు దాదాపు 90 మంది చంపేశారు, మంచి ఇంటలెక్చువల్స్, టెర్రరిస్టులు. ఖలిస్తాన్ దేశం కావాలని కోరారు పంజాబ్లో, దానికి విధంగా నిలబడినాం. దాదాపు 29 మంది చనిపోయారు. ఈశాన్య రాష్ట్రం అంతా ది ఇండియన్ డాగ్స్ గో బ్యాక్ అని చెప్పేసి ఈశాన్య రాష్ట్రం 7 రాష్ట్రాలకు సపరేట్ దేశం కావాలని కోరారు, దాన్ని వ్యతిరేకించాం. దేశం విచ్ఛిన్నం అయ్యేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ మేము అధికారంలో ఉన్నామో లేదని కాదు, నిలబడి పోరాటం సాగించి మా దేహం మొక్కలైనా ఈ దేశాల మొక్కలు కానివ్వం ఇచ్చిన స్లోగన్ ఎవరంటే అది కమ్యూనిస్ట్ తప్పని కూడా కాదు. ఇంకంటే చాలా చెప్పచ్చు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 1925 డిసెంబర్ 26 తారీఖున మేము పుట్టాము, జూన్ జూలైలోనూ ఆర్ఎస్ఎస్ పుట్టింది. మా ఇద్దరు దాదాపు ఒకసారి 2-3 నెలల తేడాతో. ఆనాడు జనసంఘం, ఆనాడు ఆర్ఎస్ఎస్ తర్వాత జనసంఘంగా మారింది, మళ్ళీ జనతా పార్టీగా మారింది, మళ్ళీ బీజేపీకి మారింది. ఒకే పేలికి ఇదంతా. ఇప్పుడు చెప్తున్నాను, ఇంత పెద్ద బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేక పోరాటం జరిగినప్పుడు ఆ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళున్నా ఎలిగే చేటారా? ఒక్కళ్ళన్నా లాఠీ చార్జ్ గురయ్యారా? స్లోగన్ ఇచ్చారా? సావర్కర్ ముందు వచ్చినట్టు మరి సరెండర్ అయిపోయాడు, బ్రిటిష్ కనుక మారిపోయాడు. కాబట్టి దేశ స్వాతంత్ర పోరాటంలో చరిత్ర లేనటువంటి చరిత్రహీనులుగా ఉండేటువంటి ఆర్ఎస్ఎస్, ఇప్పుడు బీజేపీ. నువ్వు ఎత్తలే పైపెచ్చు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల బూట్లు లాగుతూ ఉన్నారు. భూపోరాటం జరిగినాయి, తెలంగాణ సాధిపోవడం జరిగింది. ఎక్కడన్నా సరే ఆర్ఎస్ఎస్ వాళ్ళు నిలబడ్డారా? నిలబడ్డారు. అందువల్ల మాతో పాటు వాళ్ళు పుట్టినా మేము భారతదేశం కోసం అనేక త్యాగాలు చేస్తే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకు బానిసలుగా, భూస్వాములకు బానిసలుగా, నిజాం నవాబుకు బానిసలుగా ఉండిపోయినారు వాళ్ళు. సరే వాళ్ళ అధికారం వచ్చారు. నువ్వు చెప్పచ్చు, నువ్వు భలే చెప్తున్నావు, తీసి రాగాలు తీసి మరి వాళ్ళేమో అధికారంలోకి వచ్చారు, నువ్వేమో ఇటు చూస్తున్నావు ఏంటనవచ్చు. అధికారం ఈ బోర్డు యంత్రాంగం, ఎలక్ట్రల్ సిస్టమ్, మరి దాన్ని సపరేట్గా వాడదాం. కానీ ఎలాంటి చరిత్ర లేని, త్యాగాలు లేని వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఎట్లా వచ్చారని మేము చెప్పేది కదా, మేము చెప్తాం, చాలా వస్తూ ఉన్నాయి ఆర్టికల్స్, మీరు ఆలోచించుకోవాలి. అందువల్ల ఈ 100 years అనేది వృధా కాదు. సామాన్య ప్రజానికానికి హక్కులు నేర్పించింది, పోరాట పటిమని నేర్పించింది, తిరుగుబాటు మనస్తత్వం నేర్పించింది, ఆర్థిక అసమంతరితంగా ఫైట్ చేయడానికి ఉపయోగపడింది, భిన్నత్వం ఏకత్వం, అన్ని కులాలు మతాలు కలిసి ఐక్యంగా ఉండాలని చెప్పేసి అని పిలిపించింది. అసలు కమ్యూనిస్ట్ పార్టీ సోవియట్ యూనియన్లో 1917 వచ్చాకనే కదా అంబేద్కర్ తయారు చేసినట్టు మన దీనిలో కూడా ప్రభావం కనిపిస్తుంది. పండిట్ నెహ్రూ కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ తోటి పబ్లిక్ సెక్టర్ చేశాడు. అసలు భారతదేశ మౌలిక మార్పులకు ఉపయోగపడింది. అలాంటి మహత్తర పోరాటం సాగించిన కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల పండుగ. సరే, ఇప్పటిదాకా సంక్రాంతి చేసుకున్నాం. ఆ సంక్రాంతి ఉత్సవాలు మేము కూడా పాల్గొన్నాం. ఒకప్పుడు ఉత్సవాలు మాకొద్దు, ఈ పూజలు మాకొద్దు అనేవాళ్ళు. ఇప్పుడు పూజలు చేయకపోయినా భారతదేశ ప్రజానీకానికి ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం సంక్రాంతి పండుగ చేసి తప్పేం లేదు. మేము కూడా 3 రోజులు దానిలో ఉన్నాం. 5 దేశాలపై ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ ఉత్సవాల్లో పాల్గొంటున్నాం. రేపటికి మొత్తం కేడర్ అంతా. భవిష్యత్తులో దీన్ని కలిసి చర్చిస్తాం. సరే, ఇంకా కమ్యూనిస్ట్ యూనిటీ అవన్నీ చాలామంది చెప్తున్నారు కాబట్టి మళ్ళీ చెప్పక. ఇప్పుడు ప్రమాదం ఎవరి నుంచి వచ్చింది ఈ దేశానికి? కమ్యూనిస్ట్ వాళ్ళు రాలే, ఆపరేషన్ కంగారు వాళ్ళు దాని నుంచి రాలే. స్వయాన మనం ఎన్నుకున్నటువంటి ప్రధానమంత్రి మోడీ నుంచే వచ్చింది దేశానికి ప్రమాదం, రాజ్యాంగానికి ప్రమాదం. అందుకే మనం పిలిపించాం, ఈ దేశాన్ని కాపాడదాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, సెక్యులరిజాన్ని కాపాడదాం పిలిపించాల్సి వచ్చింది. రేపు మళ్ళీ అదే పిలిపిస్తున్నాం, దేశాన్ని కాపాడే పద్ధతి.
ఇప్పుడు నక్సలైట్ చంపేశాం, సమాధి కట్టేశాం, ఇక అంతా పోయి పార్టీలు చేసుకుని చెప్పేసి చెప్తున్నారు. సమాధి కడితే సమాధి నుంచి రారా? విప్లవ పోరాటాలు సమాధుల నుంచి వస్తాయి, అడవుల నుంచి వస్తాయి, మనుషుల నుంచి వస్తాయి, నడిగడ్డ విజయవాడ నుంచి కూడా వస్తాయి. ఆ పరిస్థితులు అట్లా వస్తాయి. ఉద్యమాన్ని ఇప్పుడు ఒక మనిషి తయారు చేసేది కాదు, ఉద్యమం మనుషులను తయారు చేస్తుంది, ఉద్యమ నాయకుల్ని సృష్టిస్తుంది. నక్సలైట్ని చంపారేమో కానీ నక్సలిజం చంపగలరా? నక్సలిజం అనేది ఒక సిద్ధాంతం, మానసిక నిర్ణయం సిద్ధాంతం. అది ప్రపంచవ్యాప్తంగా ఉంది, గ్రాస్ రూట్లో ఉంది. పెద్ద ఎల్ల వచ్చినప్పుడు గరికి పాసు కూడా ఇట్లా వంగుతుంది, అది ఎల్ల పోయినాక దాన్ని లేచించి ఉంటుంది. అట్లాంటి ఉద్యమాలు కొన్ని ఉంటాయి. మీరు నక్సలైట్ల పేరుతో చెప్పినంత మాత్రం నక్సలిజం పోదు. అయితే నిజంగా నక్సలైట్ని చంపడానికి వచ్చారంటే కాదు, దానికి కడుపులో చెడ్డ ఉద్దేశం ఉంది. అది అతి విలువైనటువంటి భూగర్భ సంపద ఉంది, మణిపూర్ నుంచి బయలుదేరేదాకా. దాన్ని సంపన్న వర్గానికి, కార్పొరేట్ వర్గానికి దోచిపెట్టాలి. దోచిపెట్టాలంటే అక్కడ గిరిజనులు ఉండకూడదు, గిరిజనులు ఉండకూడదు అంటే నక్సలైట్లు ఉండకూడదు. కాబట్టి నక్సలైట్లని చంపడం అనేది కేవలం నక్సలిజం సిద్ధాంతం వల్ల కాదు. కార్పొరేట్ కంపెనీలకు ఎట్లా ఊడిగం చేయాలో ఆ ఊడిగం చేయడానికి ఉపయోగపడే పద్ధతిలో ముందుగా నక్సలైట్ని చంపాలని తీసుకున్నారు, ఆ తర్వాత గిరిజనుల్ని పంపించేస్తారు. ఉద్దేశం అది. ఇప్పుడు ఏమైంది, నిన్న 3-4 రోజుల క్రితం ఒక జీవో పాస్ చేశారు. అడవి మార్గంలో రోడ్లు వేసుకోవడానికి, చెట్లు పెంచడానికి కార్పొరేట్ సంస్థలకి అప్పగిస్తున్నారు. అది కాన్స్టిట్యూషన్, అది 9th షెడ్యూల్, దాన్ని మార్చడం సాధ్యం కాదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెడితే తప్ప దాన్ని మార్చలేము. షెడ్యూల్ ఏరియా దాన్ని మార్చాలంటే సుదూరంగా మళ్ళీ ఆలోచన ఏంటి? అంతమంది వైస్ ప్రెసిడెంట్గా అది వెంకయ్యనాయుడు ఉన్నాడు. వెంకయ్యనాయుడు ఆటోమేటిక్గా ప్రెసిడెంట్ అవుతారని అందరూ అనుకున్నాం. కానీ ఎందుకు వెంకయ్యనాయుడు తప్పించి ముర్ముని తీసుకొచ్చి పెట్టారు? ఆమె మహిళ, గిరిజన మహిళను ప్రెసిడెంట్గా చేస్తే అడవి సంపదకు సంబంధించిన 9th షెడ్యూల్ మాత్రం ఈజీ. ముళ్ళుని తీయాలంటారు కదా, 6th షెడ్యూల్, 9th అంటే ఇది ఇంకోటి. అంటే అడవి సంపద ఆ చట్టాన్ని మార్చాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టినప్పుడు మారదు. అంత పెట్టించేశారు, 2023లో అంత సంతకం పెట్టించేశారు. ఇప్పుడు అది ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే నంబాలు శాఖను చంపినప్పుడు ఒక 22,000 ఎకరాలు ఇచ్చేశారు, హిట్మాన్ చంపినప్పుడు ఒక 15,000 ఎకరాలు ఇచ్చేశారు. ఇప్పుడు అధికారపరంగా రోడ్లు వేసుకోండి, అడవులు పెంచండి అంటున్నారు. అర్థం ఏంటి? వాళ్ళు అడవి పెంచుతూ ఊరికి వస్తున్నారు, వాళ్ళు ఆ సంబంధం దోసుకొని పోతారు. మనం అడవి పెంచుకుంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉంటుందంటే అడవిని నరికేస్తున్నారు. ఇప్పుడు కలప దొంగలకి, ఎర్రచందనం స్మగ్లర్స్కి అధికారపరంగా పేట ఇచ్చేశారు. అది దాని ఉద్దేశం. అందులో ఇది ఇవాళ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇక ప్రజాస్వామ్యం ఏం చేస్తారో తెలుసు. గవర్నర్ను ఉపయోగించుకోవడం ద్వారా ఆయా రాష్ట్రాలు ఎట్లా ఇబ్బంది పడతారో తెలుసు, చూస్తున్నాం మనం. మళ్ళీ చెప్పకని చాలామంది చెప్పాం కాబట్టి వాళ్ళు వ్యతిరేక ప్రభుత్వాలని త్రూ గవర్నెన్స్ పరిపాలన ద్వారా ఇబ్బంది పెడుతున్నారు. మన ఫెడరల్ స్పిరిట్ కదండి, ఫెడరల్ రాజ్యాంగం పద్ధతి కదా. ఆ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతీయ పార్టీ వచ్చేసినాయి, కేంద్రంలో ఒక పార్టీ ఉండొచ్చు, రాష్ట్రానికి ఒక పార్టీ ఉండొచ్చు. దిస్ ఫెడరల్ స్పిరిట్ అది. కానీ దాన్ని దెబ్బ కొడుతున్నారు ఇప్పుడు, అది ఒక ప్రమాదం. అందువల్ల ఇది ఫెడరల్ వ్యవస్థను ధ్వంసం చేయడం, అటవీ హక్కుల్ని కాలరాయడం, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్న మార్పుల కోసం. అంటే రాజ్యాంగానికి ప్రమాదం ఎవరు చేస్తారంటే, ప్రమాదం ఏం తేలేదు, తుపాకీ చేపట్టిన నక్సలైట్ల వల్ల రాలేదు. మీరే మీ తల్లి గర్భంలో నుంచి వచ్చి మీ తల్లిని చంపేస్తున్నారు. ఏ రాజ్యాంగాన్ని ఉపయోగించుకుని అధికారానికి వచ్చారో మీరు రాజ్యాంగం చంపేస్తున్నారు. అంటే మీ తల్లి గర్భం నుంచి బయట రాగానే తల్లిని చంపినట్టు. అమ్మని చంపితే ఎంత పాపం, రాజ్యాంగం చంపితే ఎంత పాపం. దీన్ని మేము వివరంగా వ్యతిరేకిస్తాం. సరే, ఇక్కడికి వచ్చాం కాబట్టి ఒక 2 విషయాలు చెప్పాలి మీకు.
ఎక్కువ విషయాలు ఈశ్వర చెప్పుకుంటాడు. ఇది నదీ జలాల సమస్య అది కేవలం ఒక స్టేట్ సమస్య కాదు. వాస్తవానికైతే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు కూడా వస్తుంది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే తగ్గు ఉంది ఇక్కడ. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఆ తెలంగాణ గోదావరి నదీ జలాలు, కృష్ణా నదీ జలాలు పంపిణీలో తగ్గు ఉంది. పోలవరం కట్టేటప్పుడు తగ్గు ఉంది. విత్ ఇన్ ది స్టేట్లోనే తగ్గు ఉన్నప్పుడు ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయినాయి. అంతకుముందు మనం ప్రాజెక్టు కడతా ఉంటే కర్ణాటకలో ఎందుకు ఇబ్బంది పెట్టారు, మహారాష్ట్రలో ఎందుకు ఇబ్బంది పెట్టారు? మీరు వాటిని ప్రాజెక్టు కట్టేసుకుంటే దీనికి మీకు హక్కులు వచ్చేస్తాయి, మళ్ళీ రేపు మేము కట్టుకోవాలి, మాకు ఇబ్బంది కాబట్టి మేము ఒప్పుకోని చెప్పేసి నీకు మహారాష్ట్ర పేజీ పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు కూడా పోయాడు, దెబ్బతిన్నాడు పోయాడా? బాబ్లీ పరిస్థితి. మరి అంత కాంప్లికేట్ ఉన్నప్పుడు అంత 2 రాష్ట్రాలు, తెలంగాణ ఒక సెంటిమెంట్ ఏర్పడింది. అది పాలిటిక్స్ కన్నా సెంటిమెంట్స్ ఏర్పడింది. ఇప్పుడు సడన్గా ఒక 80,000 కోట్ల రూపాయలు పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ చేసి పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు పెద్ద పవర్ పాయింట్ చూపించి ఈయనేదో డాక్టరేట్, మామూలుగా డాక్టరేట్ పెట్టవచ్చు, నాకు తెలుసు, అది వేరు, నేను నిపుణులాగా తెలిసిపెట్టి పాలన చూపించారు. నేను అప్పుడేం చెప్పాను, అది చూశాను, నేను మసలు చెప్పాను, తెచ్చగొడుతున్నారు మీరు, ఇది ఏకపక్షంగా మీరు అనౌన్స్ చేయడం వల్ల ఒప్పుకోరు అంటే. ఇప్పుడు అమ్మాయికి ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు చాలా తెలివైనవాడు, నేషనల్ ఇంటర్నేషనల్గా గ్రిప్ ఉన్నవాడు, ఆయన అమాయకులు నేను అనుకోను. లోకేష్ అమాయకులు ఒప్పుకుంటాను, కానీ చంద్రబాబు అమాయకుడు కాదు. ఆయన ఏమన్నాడు, మిగిలిన మేము వాడుకుంటామండి, సముద్రం పోయి వేస్ట్ అయిపోతాయి కదా, మేము వాడుకోకూడదు అంటాడు. చూడడానికి నిజం కదా, మిగిలిన నీళ్ళే కదా అంటారు. మిగిలిన నీళ్ళు వాడుకోవడం మొదలు పెడితే, మనం ప్రాజెక్టు కట్టేస్తే రేపు వాళ్ళు ప్రాజెక్టు మనం ఎక్కువ కట్టుకున్నాం, తెలంగాణలో కట్టుకోలేము. ఇప్పుడు వాళ్ళు రేపు కట్టుకోవాలంటే మాకు రేపే రైట్స్ అంటే వాళ్ళు ఎంజాయ్మెంట్ రైట్ మాకు ఉంది కాబట్టి మాకు నష్టం లేకుండా కట్టుకోమని పేచి పెట్టే అవకాశం ఉంది. అందుకే తెలంగాణలో ఏంటంటే ముందు మిగిలిన నీళ్ళు పంచుకున్నాం. సంవత్సరానికి 2,000, 1,000-2,000 టీఎంసీలు పోతున్నాయి. ఆ మధ్య అయితే 4,000 టీఎంసీలు పోయినాయి సముద్రంలోకి. నిజమే, సముద్రం పోవడం వేస్తే అది 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడి, అయ్యా మిగిలిన నీళ్ళు నిన్ను ఉన్నాయి, యావరేజ్న ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్న 5,000 టీఎంసీ అనుకో, 5,000 టీఎంసీ మీకు ఎంత కావాలా, మాకు ఎంత కావాలా అని ఒక పెద్ద మనిషి ఒప్పందం చేసుకుంటే పరిష్కారం అయ్యేది. ఎప్పుడైతే ఈయన మా మిగిలిన నీళ్ళు మేము వాడుకుంటామని చెప్పి అన్నాడు, మిగిలిన నీళ్ళు మీరు వాడుకుంటే మళ్ళీ మేము కట్టుకోవాలి, మాకు ఎట్లా ఇక్కడ వాడిపేసి అది కాస్త యుద్ధం అయిపోయింది, తగ్గు అయిపోయింది. అసలు బనకచర్ల పోలవరం అనేది అది పెద్ద మాఫియా గ్యాంగ్ నుంచి వచ్చినటువంటి ప్రతిపాదన. 80,000 కోట్లు కాదు, దాదాపు 2 లక్షల కోట్లు అవుతుంది. దానిలో ఎన్ని కమిషన్లు ఉంటాయో మనకు తెలుస్తుందంతా. ఇప్పుడు పోలవరం నుంచి నల్లమల సాగర్ పెడుతున్నాడు, అది కూడా ప్రారంభం. చివరికి సిపిఐ మొట్టమొదటి చెప్తాను, మీరు స్టేట్మెంట్ ఇవ్వబాకండి, చీప్ ప్రచారం వద్దు, ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడుకోండి, ఒక స్పష్టమైన అవగాహన రండి. అప్పుడు రెచ్చగొట్టేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ వైసీపీ రెచ్చగొట్టడానికి సిద్ధంగా ఉంది, ప్రతిపక్ష పార్టీ కాబట్టి. ఆ టీఆర్ఎస్ సిద్ధంగా ఉంది, ప్రతిపక్ష పార్టీ కాబట్టి. ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తారు, ఇక్కడ వంకాయలు కోసుకుంటారు ఉంటారు, వాళ్ళ ఏదో ఒక చిల్లు పెడుతూనే ఉంటారు, అందుకే అది అపోజిషన్ లేదు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు మీకు అనవసరం. మనకు మీరు స్పష్టంగా 2 తెలుగు రాష్ట్ర ప్రజానీకానికి న్యాయం చేకూర్చే పద్ధతిలో బ్లూ ప్రింట్ చూసండి. సెంట్రల్ గవర్నమెంట్ మీ మాట వింటుంది కదా, మాట వాళ్ళని కూడా అవసరం పెట్టండి, అట్లా పరిష్కారం చేసుకోమని చెప్పాం. చివరి కోర్టుకు పోయారు. కోర్టు వాళ్ళు ఏం చెప్పారు, కోర్టు పోయినప్పుడు చెప్పాం, కోర్టు వేస్ట్, ఇది న్యాయ వ్యవస్థ దీన్ని పరిష్కారం చేయలేదు అంటే వాళ్ళ అసమర్థం చెప్పడంగా చేయలేదు, వాళ్ళ వల్ల కాదు. బోత్ ఆర్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్స్, వాటర్ ఇష్యూ డెలికేట్ ఇష్యూ ఇది, అది కోర్టులో పరిష్కారం చేయలేదు. అందువల్ల మీరు పరిష్కారం చర్చించి పరిష్కారం చేసుకొని చెప్పాడు. సిపిఐ ఏం చెప్పింది అది చెప్పారు వాళ్ళు కూడా. మరి ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు కూడా
నిన్నమని కూడా అంటున్నాడు. ఇప్పుడు కూడా మళ్ళీ నేను సలహా ఇచ్చేది ఏంటంటే, సరే మా సలహా పాటిస్తారే తర్వాత విషయం. ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వకండి నేల విషయం. మీరు కలిసి కూర్చొని మాట్లాడండి. నేను చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు గురు శిష్యులు కాబట్టి అంత చెప్పడంలా. అతను ఒక రాష్ట్రానికి హెడ్, మీరు ఒక రాష్ట్రానికి హెడ్. పాత పరిచయాలు ఉపయోగపడే ఇక్కడ అది సాధ్యం కూడా కాదు. అంతా పొలిటికల్గానే డిసైడ్ చేయాలి, అంతేగాని పాత గురువు శిష్యులు అంటే అది వీలు కాదు. అది చేయమని చెప్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. దయచేసి ఓపెన్ స్టేట్మెంట్స్ మిగులు మేము వాడుకుంటాం, మాకు న్యాయం అని చెప్పడం అనేది అది ప్రమాదకరమైన స్టేట్మెంట్. అది దానివల్ల తెలుగు ప్రజానీకం నష్టపోతారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతారు. మీరు ఏదైతే పాజిటివ్ అనుకొని సెంటిమెంట్ తెచ్చుకొని ప్రయత్నిస్తారో అది నెగిటివ్ అవుతుంది. దయచేసి దాని జోలికి పోవద్దని చెప్తున్నాను. పరిష్కారం చేసుకోండి, మాట్లాడుకోండి, అందరూ సపోర్ట్ చేస్తాం. అప్పుడు కూడా కొంతమంది వ్యతిరేకించి ఉంటారు. వ్యతిరేకించని ఫైట్ చేద్దాం. ఆ విధంగా రావాలని పరిష్కారం చేసుకోవాలి తప్ప చీప్ ప్రాక్టీస్ తోటి డామినేషన్ అనేది కుదరద్దు, మంచిది కాదు చెప్పి నేను కోరుతాను. అట్లా ఇప్పుడు ఒకప్పుడు అటు కేసీఆర్ కానీ ఇట్లా జగన్మోహన్ రెడ్డి కానీ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళే ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్, అది ప్రత్యేక తెలంగాణ కోసం ధర్నా చౌక్ బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాం కేసీఆర్ మేమంతా. ఆయన కేసీఆర్ ధర్నా చౌక్ బ్యాన్ చేసేసాడు. చివరికి పొలిటికల్ యాక్టివిటీ ఎక్కడ జరిగింది సార్, మగ్దుమ్ మౌని అన్ని రాజకీయ పార్టీలకి వేదిక అయింది. ఆయన అట్లా చేశాడు. ఇక్కడ జగన్ అధికారం రాగానే ఆయన నెగిటివ్ మైండ్తో పుట్టాడు. మామూలు అంటారు ఇప్పుడు ఎదురుకాలతో పుట్టాడు అంటుంటారు. అది ఎదురుకాలతో పుట్టాడు లేదు, వాళ్ళ అమ్మకి తెలుసు, మనకేం తెలుసు. కానీ ఎంతగానే నెగిటివ్. ప్రజా దర్బార్ని పగలగొట్టడం ముందు చూస్తున్నాను, ప్రతి ఇష్యూ నెగిటివే. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆయన ముఖ్యమంత్రి కాగానే పాజిటివ్ మైండ్ ఉంటే చాలు. పాజిటివ్ మైండ్ ఉండుంటే అన్నీ సక్రమంగా జరిగేవి, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు. మళ్ళీ ఈరోజు నేను గెట్టా చెప్తున్నాను, మొత్తం నెగిటివే. అమరావతి నెగిటివ్, పోలవరం నెగిటివ్, స్టీల్ ప్లాంట్ నెగిటివ్. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకైనా ప్రజలకు ఉపయోగపడే పద్ధతి ముందుకు పోవాలి తప్ప అడ్డం కూడా తట్టుకుంటుంది. లేకపోతే అమరావతి అట్టు ఉండేది, ఈ పాటికి బ్రహ్మాండంగా డెవలప్ అయి ఉండేది. అందువల్ల ఆయన ఆటోపాటు చేశాడు. అది కరెక్ట్ కాదు రెండు వైపుల నుంచి. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన అన్నీ చెప్పాలంటే కష్టం కాబట్టి, టైం వేస్ట్ కాబట్టి జగన్ వదిలిపెట్టని చెప్పు ఈయన కాలు పెట్టుకుని తిరుగుతున్నాడు. అది నాకు అనిపించింది. అది కరెక్ట్ కాదు. అది ఉద్యమాలు ఎడదా, అంశాలు ఎడదా, భగ్నాలు చాలా వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు అంతా టీడీపీ వాళ్ళు ఈ ప్రభుత్వం మాది కాబట్టి ఈ భూములు మావి, ప్రభుత్వం మాది ఈ ఇసుక మాది, మీడియా కడుపులాలా అదే వచ్చింది మీకు ఒకరు. నేను ఇప్పుడు ఆ చిల్లక నుంచి వస్తున్నా, నెల్లూరు జిల్లా. సర్ప్లస్ భూమి వాళ్ళు 40-50 ఏళ్ళుగా దున్నుకుంటుంటే మాకు గవర్నమెంట్ మద్దతు వచ్చింది కదా, భూమి మాకు ఇవ్వని అడ్డం కూర్చున్నది. ఇక నేనే పోయి ట్యాక్స్ దున్నాల్సి వచ్చింది. మనం పోయి పెద్ద పండుగ రోజు అందరూ పండుగ చేసుకుంటుంటే నేను కూడా కొత్త బట్టలు వేసుకుంటే పండుగ చేసుకుని పోతే పండగ పాడ ట్యాక్స్ దున్నుకుంటూ వచ్చాను మా మాటలోకి. అట్లాంటి పరిపాలన సాగినది మంచిది కాదు. అటువైపు సాగకూడదు. గత పాలన కన్నా మంచిగా మెరుగ్గా ఉండాలి తప్ప వాళ్ళతో పోటీ చేసి పోటీ పడడం అనేది కరెక్ట్ కదా నా ఉద్దేశం. ఈ విషయంలో మాత్రం కొంచెం వస్తున్నాయి, కింద దందాలు పెరుగుతున్నాయి, కరప్షన్ పెరుగుతూ ఉంది. ఇవి జాగ్రత్త చేసుకోకపోతే ఏ జగన్ అయితే వీరు ఓడించి వచ్చారు మళ్ళీ వాళ్ళకి ఊపిరి పోసేవాడు అవుతారు నాకు డౌట్. సో మా ప్రయత్నం ఏం చేస్తాం, సిపిఎస్ఎం కాంగ్రెస్ వచ్చి వీళ్ళిద్దరూ ఉండకూడదని చెప్పేసి ఫైట్కి పోతాం, మా ఆందోళన ఏం చేస్తాం ఇది అయిపోయిన తర్వాత. కానీ తెలుగు ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఉన్నప్పుడు పాత ఖర్చులు కాబట్టి చేయాల్సిన అవసరం అవుతుంది. దానికోసం నిలబడతాం, ఫైట్ చేస్తాం. భవిష్యత్తు కోసం కొంచెం ఉధృతం చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తాం. స్పెసిఫిక్గా ఇష్యూస్ పైన సెక్రటరీ కూడా ఇక్కడ ఉన్నాడు. పార్లమెంట్స్ ఎన్నికలు చూసుకున్నాం, ఎలక్షన్స్ అప్పుడు చూసుకోవచ్చు.
కానీ ఇప్పుడు ఎక్కడ ఇష్యూ ఎక్కడ ఉన్నా ఆ ఇష్యూని బట్టి మనం ఫైట్ చేయాల్సింది. దానిలో వెనకాల టీడీపీ ఉన్నారా, వైసీపీ ఉందా, ఇంకొకటి ఉన్నారా మాకు అనవసరం. ఎక్కడ ఇష్యూ ఉంటే ఆ ఇష్యూని ఫైట్ చేసి ప్రజానికాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది చెప్పేసి మా ఉద్దేశం. ఆ విధంగానే మేము ఫైట్ చేస్తాం, నిలబడతాం, ప్రజల పక్కన ఉంటామని తెలియజేస్తున్నాం. అమరావతి ఇష్యూ పైన జగన్మోహన్ రెడ్డి రాగానే ఒక నెగిటివ్ వైఖరి తీసుకున్నాడు. అది కరెక్ట్ కాదని చెప్పేసి సిపిఐ గట్టిగా పవర్ సాగించింది. సిపిఐ రంగంలో దిగిన తర్వాతే మన టీడీపీ వచ్చింది, ముందు రాలే. అక్కడంతా టీడీపీ ఒకటి ఉండేది నాయకుడు. 5 ఏళ్ల పాటు వాళ్ళు అగ్ని పరీక్ష ఎదుర్కొన్నారు. పండగలు లేవు, పబ్బాలు లేవు, ఆడవాళ్ళు రోడ్లోనే నివాసం చేశారు. వాళ్ళు రక్త మాంసాన్ని వడ్డారు. ఇక్కడి నుంచి తిరుపతి దాకా దేవస్థానం దాకా పాదయాత్ర చేశారు. అప్పుడు నాకు కాలు దెబ్బ తగిలినా కూడా వాళ్ళతో పాటు సంఘీభావంగా చిత్తూరు జిల్లాలో తిరిగాను, పబ్లిక్ని పాల్గొన్నాను. అంతకుముందు నాకు 10 దఫాలు అమరావతి డైరెక్ట్గా మేము పాల్గొన్నాను. నాకు తెలుసు వాళ్ళ కన్నీరు బాధ. కళ్ళకంట కన్నీరు ఊరికే పోదు. అమరావతి మహిళలు కాచిన కన్నీరు వృధా కాకూడదు, వాళ్ళ కంట నీళ్ళు రాకూడదు. దానికోసం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏం చేస్తుందో నాకు తెలియదు. వాళ్ళ కంట నీరు రాకూడదు, బాధపడకూడదు. ఫస్ట్ వాళ్ళకి మీరు సేవ చేయకుండా ఇంకొకరు చేస్తారు. ఎవరైతే మీకు ఊపిరి పోసారో, టీడీపీ ప్రభుత్వానికి ఆక్సిజన్గా నిలబడ్డారో, జగన్మోహన్ రెడ్డి నిర్బంధాలను తట్టుకొని నిలబడినారు, వాళ్ళకి సహాయం చేయకుండా ఇంకొకరు చేస్తారండి. ఆయనోడి కాకులో కానివాడి కంచంలో పెడతారా? కాబట్టి మీరు కొండందు వీళ్ళకి తీసుకెళ్తారో నాకు తెలియదు, లేదా కొండంత అవుతారో తెలియదు. అమరావతి ప్రజానికి మాత్రం కంటే రాకూడదు. ఇప్పుడు నాకు తెలిసి కూడా ఉన్నారు, మేము ఆత్మహత్య చేసుకోవటం బెదిరించేవాడు. ఒకతను చనిపోయాడు. అసలు హార్ట్ అటాక్ వస్తే ఎప్పుడు చనిపోతుంది అది వేరు. ఆయన బాధని చెప్తూ చనిపోయాడు. అది ప్రభుత్వ హత్య కాదు అది. ఇప్పుడు కూడా దానికి రియలైజేషన్ లేదు. ఫస్ట్ ప్రయారిటీ దీని మీద ఇవ్వకుండా ఏ ఏజ్ అంటాడు, విశాఖ అంటాడు, ఇంకోటి అంటాడు, అమెరికా అంటాడు, జపాన్ అంటాడు. ఇప్పుడు గాలిలో తిరుగుతున్నాడు, మళ్ళీ ఎక్స్పాన్షన్ పోతున్నాడు. ముందు సంతోషపరచండి. ఒక దురుద్దేశం ఏమందంటే, ఇప్పుడే భూమి మొత్తం లాగేసుకుంటే మళ్ళీ భూములు రాత్రి పెరగకుండా ఉంటాయి కదా అంటారు. అది ఇస్ క్రిమినల్ చర్య. అది రైతుల దగ్గర భూములు ఉంటే ధరలు పెరుగుతాయి, పెరగని రైతుకు వస్తాయి, ఉపయోగపడతాయి కదా. ఇప్పుడు మొత్తం నేను హ్యాండ్ ఓవర్ చేసి పెట్టుకొని నేను కార్పొరేట్ కంపెనీకి ఉడిగిన చేస్తానంటే రైతుల నోట్లో మట్టి కొట్టి కార్పొరేట్ కంపెనీ ఉడిగిన చేస్తావా? కాబట్టి సరే, ఆ తర్వాత విషయం మాట్లాడదాం. తక్షణం యుద్ధ ప్రాతిపదికన అమరావతి ప్రజలు ఏ ఇంటికి నష్టం జరగకూడదు. నేనే పోయానండి 15 లాస్ట్ మంత్. స్కూల్కి పోవడానికి పిల్లలకి దారి లేదు. స్టేడియం బ్రహ్మాండంగా కట్టారు, దానికి దారి లేదు. గ్రామత్వం సమస్య పరిష్కారం కాలేదు. మీరు తండోర వేసి నెంబర్లు ఇచ్చారు, పలానా నెంబర్లో పోయి మీరు ప్లాట్ కట్టుకున్నది. ఆడికి పోతే ఆ ల్యాండ్ ఓనర్లు మా భూమి మీద తరిమేశారు. నా లిస్టులోనే ఆ 1 గంటలో 110 మంది వచ్చారు లిస్టులో. ఇవన్నీ నేను స్టేట్మెంట్ ఇవ్వలేదు, కళ్ళు చూసుకుంటే కాళ్ళ మీద పడుతుంది కదా అని సోషల్ మీడియాలో పెట్టి కన్సర్న్ వాళ్ళకి పంపించాను, నేను చూడమని. చెప్పిన నెల రోజుల తర్వాత అతను చనిపోయాడు. ఇప్పుడు ఇంకో పెండింగ్లో ఉన్నారు కొంతమంది. అందువల్ల మీరు అంతర్జాతీయ జాతీయ స్థాయిలో మోడీని మెప్పు పొందడానికి, ట్రంప్ను మెప్పు పొందడానికి మీరు ఏం చేస్తారు? కానీ అమరావతి ప్రజానీకానికి స్పష్టమైన సేవ చేసిన తర్వాతనే మిగతా చూడమని కోరుతాను. మా పార్టీ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఖమ్మంలో 100 సంవత్సరాల ముగింపు వేడుకలు చాలా పెద్ద ఎత్తున కొనసాగిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేశాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 50,000 మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ప్రజలను పెద్ద ఎత్తున ఖమ్మం పట్టణానికి సమీకరించబోతూ ఉన్నాం. ముఖ్యంగా 100 సంవత్సరాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మా జాతీయ నాయకులు చెప్పినట్టు ఈ దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంఘిక జీవన విధానంలో
తనదైనటువంటి ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. ఆ యొక్క ఉద్యమాన్ని పునశ్చరణ చేసుకొని భవిష్యత్తు ఉద్యమానికి 100 సంవత్సరాల ఉద్యమ స్ఫూర్తితో భవిష్యత్ ప్రణాళికను రూపొందించబోతా ఉన్నాం. ఆ నేపథ్యంలోనే భారతదేశంలో ఉన్నటువంటి 5 వామపక్ష పార్టీలు అక్కడికి రాబోతూ ఉన్నాయి. దాదాపు ఇతర దేశాల నుంచి కూడా వివిధ కమ్యూనిస్టు పార్టీ నాయకులంతా కూడా అక్కడికి హాజరు కాబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా దేశంలో లెఫ్ట్ ముందున్నటువంటి సవాళ్ళు, నేడు ఉన్నటువంటి ఫ్యాసిస్టు పాలక ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలపైన మేము ఎలాంటి పోరాటాలకు శ్రీకారం చుట్టాలనేటువంటి అంశంపైన అక్కడ చర్చించబోతాను. ఈ యొక్క శతాబ్ది ఉత్సవాల ముగింపు అనంతరం 3 రోజుల పాటు సిపిఐ జాతీయ సమితి సమావేశాలు కూడా అక్కడ జరగబోతా ఉన్నాయి. ఒకటి ఇంటర్నేషనల్ సెమినార్ కూడా అక్కడ ఆర్గనైజ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాను చాలా పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఉంది. భూ కబ్జాలు సర్వాంతర్యామిగా మారిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేటీకరణ విధానాలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే పద్ధతిలో కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా తగ్గేటువంటి సమస్య లేదని చెప్పేసి బాబు గారు చెప్తా ఉన్నారు. 17 మెడికల్ కాలేజీలు పిపిపి అనేటువంటి పేరుతో ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంటా ఉన్నాడు. మరొక వైపున అమరావతిలో ఇప్పటికే 53,000 ఎకరాలు ఉంటే మళ్ళీ రెండోసారి ల్యాండ్ పూలింగ్కు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇప్పటికీ అక్కడ రైతాంగం కూడా ఆందోళన చెందుతూ ఉంది. 2 సంవత్సరాలైనా కూడా రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానం అక్కడ ల్యాండ్ ఇచ్చినటువంటి వారికి అమలు కానటువంటి స్థితి ఒకవైపున కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలకు భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోతుంది. ఎర్ర జెండా నేలకు ఒరిగింది, ఎర్ర జెండా చేత ఏమీ కాదు అని చెబుతున్నటువంటి పాలకులకు రేపు ఖమ్మంలో జరగబోయేటువంటి ఆ యొక్క శతాబ్ది ఉత్సవాలే ఒక హెచ్చరికలాగా జరుపుతా ఉన్నాం. ఆ స్ఫూర్తితో మరింత పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమై ప్రజా ఉద్యమాలను విస్తృతపరిచి రానున్న రోజుల్లో వామపక్ష ఐక్యతను పునరేకీకరణను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కోరుకున్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతరేతర శక్తులన్నిటి కూడా ఐక్యం చేయడానికి కావాల్సినటువంటి ఒక రాజకీయ కర్తవ్యాన్ని కూడా అక్కడ రూపొందించబోతున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.